వృశ్చిక రాశి వారికి 4వ తారీఖు 5వ నెల 2025 నుండి 10వ తారీఖు 5వ నెల 2025 వరకు, అంటే ఈ వారం రోజుల పాటు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని కనుక మనం చూసినట్టయితే, పంచమ స్థానం అయినటువంటి మీనంలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా బుధుడు 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు 2 రాసుల్లో సంచారం చేస్తున్నాడు. 4, 5, 6 3 రోజుల పాటు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇది ముఖ్యంగా సంతానం మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. దుష్ప్రభావమే. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఆటల మీద పెరగటం, కొంచెం చెడు స్నేహాలు చేయటం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే తదుపరి 7, 8, 9, 10 ఈ 4 రోజులు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. షష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు అప్పుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పులు పుడతాయి. అలాగే మీరు మీకెవరైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే కొంచెం మొండి బాకీలుగా ఉన్నాయి, వసూలు కావడం కష్టంగా ఉన్నాయి, వాళ్ళు ఏది భగవంతుడు ఈ బుధుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు వాడికి ఎక్కడో డబ్బులు అందే మీ వచ్చి మీ అప్పు తీర్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకి బుధుడి యొక్క ఈ 4 రోజుల సంచారంలో కనిపిస్తూ ఉంది. ఇకపోతే శుక్రుడు 5వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. ఇక్కడ సంతానం మీద కలుగుతుంది. సంతానం మంచి బాగా చదువుతారు, ఆటల్లో బాగుంటారు, పాటల్లో బాగుంటారు. అలాగే వారికి లలిత కళల మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ముఖ్యంగా పాటలు, చిత్రలేఖనం, వారికి ఒక మంచి ఒక స్టేజ్ దొరుకుతుంది, ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. వాళ్ళకి ఒక మెట్టు ఎక్కగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అదే పెద్దవారికి కనుకనేటైతే ఇక్కడ ఈ 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి ఈ చిత్రలేఖనాది లలిత కళల్లోనే కాకుండా వివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మన కొడుకుల్లోనే, ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారి యొక్క పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే, వారికి వివాహితులు అయి ఉన్నట్టయితే వారి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే రాహువు, శని ఈ 2 గ్రహాలు కూడా 5వ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వజాలవు, చెడు ఫలితాలే ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ 2 గ్రహాలు కూడాను అది కూడా ముఖ్యంగా పిల్లల మీదనే చూపిస్తూ ఉంటాయి. అవి చదువుల మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, గాయాలు తగిలించుకోవటము ఇత్యాదివన్నీ. ముఖ్యంగా రాహు వల్ల ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి చెడు స్నేహాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలన్నీ విజృంభించడం, చెడు వైపు ఎక్కువగా ఆకర్షితులు అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశం రాహు వల్ల కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. నెలంతా కూడా, ఈ వారం అంతా రవి 6వ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. డబ్బులు రుణం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే రుణం తప్పకుండా దొరుకుతుంది. ఆ దొరికిన రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. ఒక్కవేళ మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు కూడా వచ్చి మీ రుణాన్ని తీర్చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి కొంచెం మొండి బాకీ వసూలు అవ్వట్లేదని మీరు బాధపడుతూ ఉంటారు, ఏం చేయాలని. వాళ్ళు కూడా వచ్చి మీ యొక్క డబ్బులు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే సప్తమంలో గురువు యొక్క సంచారం వారం అంతా జరుగుతోంది. సప్తమంలో గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే చాలా మంచిదండి. ఇది పెళ్లి కానటువంటి వారు ఎవరైనా పెళ్లి ప్రయత్నాలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ప్రయత్నం చేస్తున్నట్టయితే కొంతవరకు, అంటే పెళ్లి చూపుల వరకు వచ్చారనుకోండి, పిల్ల నచ్చిందని పిల్లవాడు చెప్పటమో, లేకపోతే పిల్లవాడు నచ్చాడని పిల్ల చెప్పటమో జరుగుతుంటుంది. అట్లాగే కొంతమంది తాంబూలాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది వివాహం జరిగేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉంటుంది సప్తమంలో గురు యొక్క సంచారం వల్ల. అలాగే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే, భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం సుఫలితాలు అయితే ఇవ్వజాలదండి. తద్వారా కొంచెం తండ్రి గారి యొక్క వయసు ఉన్నటువంటి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంచెం వాహన సౌఖ్యం అని ఇట్లాంటివన్నీ కూడా మనం పొందలేకపోవచ్చు. ఇంటికి ఏదో మరమ్మతులు చేయాలనుకుంటాం, అవన్నీ చేయలేకపోవచ్చు. కొంచెం దైవభక్తి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దైవభక్తి తగ్గిందని కాదు, వేరే పనులు దానికంటే మించిన పనులు అర్జెంటుగా చేయవలసి ఉన్నాయి కాబట్టి రేపు పూజ చేసుకుందాంలే, ఎల్లుండి పూజ చేసుకుందాం, లేదా కూర్చున్నామా రోజు గంట సేపు కూర్చునేటటువంటి వాళ్ళం ఈరోజు 10 నిమిషాల్లో
పూజ ముగించుకుని బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే కేతువు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. దీన్ని లాభస్థానం అని అంటాం. మీరు ధనాదాయం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో నైపుణ్యం కనబడుతుంది. మీరు ఏ పని చేసినా పూర్తి సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అన్నిట్లో మీరు ఇందులో చేపెడితే అందులోనే లాభాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు ప్రభావం వలన మీకు చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఇందులో కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి. మీరు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటివి కానీ ఈశ్వరాభిషేకం కానీ ఏదైనా సరే చేసుకోండి. శుభప్రదమైనటువంటి